మన సినీ తారల్లో చాలా మంది స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళల్లో చాలా మంది క్రికెట్ అంటే పడిచేస్తారు కూడా. అయితే ఈ క్రికెట్ అభిమానం విషయంలో విక్టరీ వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఉప్పల్ స్టేడియంలో ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా లేదా ఐపీఎల్ మ్యాచ్ జరిగినా వెంకీ అక్కడ ప్రత్యక్షమవ్వాల్సిందే. షూటింగ్ గీటింగ్ జాంతానై మ్యాచ్ షెడ్యూల్స్ చూసుకొని ఆ రోజు ఖచ్చితంగా స్టేడియంలో ప్రత్యక్షమైపోతాడు వెంకీ. ఈ ఐపీఎల్ సీజన్స్ లోనూ సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ లోనూ వెంకీ సందడి చేస్తున్నాడు. ఇక సోమవారం సన్ రైజర్స్ కింగ్ 11 పంజాబ్ మ్యాచ్ సందర్భంగా వెంకీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సగటు క్రికెట్ అభిమాని ఎలా స్పందిస్తాడో అలాగే రెస్పాండ్ అయ్యాడు వెంకీ. సన్ రైజర్స్ ఆటగాళ్లు 4 6 బాదినా ఆ జట్టు బౌలర్ వికెట్ తీసిన వెంకీ మామూలుగా రెచ్చిపోలేదు. ముఖ్యంగా కింగ్స్ 11 జట్టు లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగాక ఫేసర్ భువనేశ్వర్ తొలి వికెట్ తీయగానే వెంకీ చిన్నపిల్లోడైపోయాడు. ఎగిరెగిరి గంతులేస్తూ చాలా ఎగ్జైట్ అయిపోయాడు వెంకీ. ఇక మ్యాచ్ టెన్షన్ గా జరుగుతున్న టైంలో బంతికి వెంకీ పడ్డ ఉత్కంఠను గమనించాల్సింది. మ్యాచ్ చాలా టైట్ గా నడుస్తున్న టైంలో ప్రత్యర్థి బ్యాట్స్మన్ మనన్ వోహ్రా సిక్సర్ కొట్టగానే ఏదో కోల్పోయినట్లు ఫేస్ పెట్టేశాడు వెంకీ. ఇక సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచాక వెంకీని పట్టలేకపోయారు అక్కడున్నవాళ్లు. ఈ మ్యాచ్ అంతటా కెమెరాలు వెంకీ మీదే ఫోకస్ చేయటం మరో విశేషం. వెంకీ క్రికెట్ ను ఏ స్థాయిలో ఆస్వాదిస్తాడో, సన్ రైజర్స్ టీమ్ ను అతనెంతగా ఓన్ చేసుకున్నాడో చెప్పడానికి ఇదే రుజువు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.